Hey people, welcome back to my channel. ఇవాళ నేను మీతో నా వినాయక చవితి ఎలా జరిగిందో మొత్తం షేర్ చేసుకుందామని వచ్చేసా. ఇది నా వినాయక చవితి వ్లాగ్. నేను నా అంతటిగా ఇదే ఫస్ట్ టైం వినాయక చవితి చేసుకోవడం అనమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతిదీ నేనే చేసుకున్నాను. సో ఇది కొంచెం స్పెషల్ నాకు. అసలు ఏమేమి చేశాను, ఎలా చేశాను అదంతా తెలియాలంటే మాత్రం ముందు మనం వీడియోలోకి వెళ్ళిపోవాలి. నేను ఈ వీడియోలో మీతో నేను ఏమేమి కొన్నాను, ఎక్కడ కొన్నాను, ఎలా చేసుకున్నాను అంతా చెప్తాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం అయితే ముందు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. వైజాగ్లో అంటే ఎక్కడ బొమ్మలు దొరుకుతాయి, ఎక్కడ బాగుంటాయి అదంతా నాకు తెలుసు. వడోదరాలో నేను లాస్ట్ ఇయర్ చేసుకోలేదు, బట్ ఈ ఇయర్ ఎక్కడ దొరుకుతుందో కూడా నాకు తెలియదు. సో ర్యాండమ్గా అలా వెతుక్కుంటూ అయితే వెళ్ళా. ఫస్ట్ అయితే ఆ బొమ్మలు కాస్ట్ చూసి నేను చాలా షాక్ అయ్యాను. మన దగ్గర అంటే ప్రింట్ అచ్చు బొమ్మలు ఉంటాయి కదా, ఇక్కడైతే అలా ఉండవు. మట్టి బొమ్మల్ని చాలా అందంగా తయారు చేస్తారు అండ్ చాలా కాస్ట్లీ కూడా. నేను ఒక చిన్న బొమ్మ చూసాను, అది జస్ట్ 600 చెప్పారు. చాలా చిన్న బొమ్మ, 1/2 feet ఉన్న బొమ్మని 600కి అమ్మంగానే నాకు ముందు అర్థం కాలేదు. బట్ బొమ్మల విషయాలకు వచ్చేటప్పటికి మట్టి బొమ్మలు ఇంత అందంగా చేయడం అయితే నేను ఇదే ఫస్ట్ టైం చూడడం. ఎంత అందంగా ఉన్నాయో అసలు. ఇక ఆ రోజు నేను ఆఫీస్ నుంచి రావడం లేట్ అయింది. అన్ని కొనడానికి వెళ్ళేటప్పటికే 9 అయిపోయింది. అసలు దొరుకుతుందో లేదా అని ఫస్ట్ డౌట్తోనే వెళ్ళాను. వడోదరాలోని వినాయక చవితి కొంచెం డిఫరెంట్గా చేస్తారు. మనలా వినాయకుడిని పూజ రోజో లేదా ముందు రోజో తీసుకొని రారు. కొన్ని ప్లేసెస్లో అయితే ఏకంగా 1 month ముందే తీసుకొస్తారు. దాన్ని ఆగమన్ అంటారు. ఆ ఆగమన్ ఉత్సవం చాలా బాగా చేస్తారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మనలాగా ఇక్కడ ప్రతి ఒక్కరు ఇంట్లో వినాయకుడిని పెట్టుకోరు. ఇంట్లో వినాయకుడిని పెట్టుకున్నారంటే అది చాలా స్పెషల్ అని అర్థం. అందులో కొంతమంది 5 సార్లు కానీ 3 సార్లు కానీ 7 times కానీ అలా పెట్టుకుంటాం అని మొక్కుకొని మాత్రమే పెట్టుకుంటారు. అండ్ వాళ్ళే ఇంట్లో పెట్టుకొని ఏ విధంగా అయితే మనం బయట పందిర్ వేసి దేవుణ్ణి పెట్టుకొని అంత కాలనీలో ఎలా చేసుకుంటామో అలా వాళ్ళ ఇంట్లో చేసుకుంటారు. దాన్ని 5 days కానీ 7 days కానీ ఉంచి వాళ్ళ నిమజ్జనం కూడా చేస్తారు. సో నేను ఇంట్లో ఫస్ట్ వినాయకుడిని పెట్టుకుంటా అంటే ఇక్కడ నాకున్న ఫ్రెండ్స్ అందరూ కూడా షాక్ అయ్యారు, నువ్వు పెట్టుకుంటున్నావా అని చెప్పి. మనకంటే చిన్నప్పటి నుంచి మన ఇంట్లో ప్రతి వినాయక చవితికి వినాయకుడిని తెచ్చి పెట్టుకోవడం అలవాటు కాబట్టి మనకు అది కొత్తగా అనిపించలేదు. బట్ ఇక్కడ వాళ్ళకైతే అది చాలా కొత్తగా అనిపించింది. నేను మరీ పెద్ద బొమ్మ తీసుకోవాలనుకోలేదు, చిన్న క్యూట్ బొమ్మ తీసుకుందాం అనుకున్నా. అండ్ లక్కీగా కొంచెం అఫోర్డబుల్ రేంజ్లో నాకు 500 పడింది ఆ బొమ్మ. అదైతే మాత్రం దొరికింది. ఇంకా దానికి డెకరేషన్ కోసం చాలా వెతికాను, నాకు నచ్చేదైతే ఇక్కడ దొరకలేదు. సో ఇది ఒక సింహాసనంలా అనిపించింది, చాలా రాయల్గా అనిపించి ఇదైతే తీసుకున్నా. ఇది యాక్చువల్లీ నాకు చాలా చీప్లో దొరికింది. ఒక అరౌండ్ 250కి అలా ఈ సింహాసనం దొరికిస్తుంది. అసలు బయట రేట్లు చూస్తే నాకు ఇంత కాస్ట్లీనా అని కూడా అనిపించింది. బహుశా ఇందుకేనేమో అందరూ పెట్టుకోరని కూడా అనిపించింది. సో నేను డెకరేషన్ చాలా సింపుల్గా చేశాను. నా సింహాసనమే చాలా హెవీగా ఉంది కాబట్టి ఇంకా ఎక్స్ట్రా ఏం డెకరేషన్ పెట్టుకోకుండా నా దగ్గర ఉన్న పూలదండల్ని అలా అలంకరించేశాను. అండ్ నా వినాయకుడిని అక్కడ తెచ్చి పెట్టాక నాకు ఎంత నిండుగా అనిపించిందో, నాకే చాలా నచ్చింది పర్సనలీ నా డెకరేషన్.
మనలా ఇక్కడ పత్రి కూడా పెట్టరు. సో పత్రి కూడా నాకు దొరకలేదు, కానీ గరిక పెడతారు, అదైతే దొరికింది. ఇంకా జిల్లేడు పూలు నేను కష్టపడి సంపాదించి అయితే తెచ్చాను. ఇక ప్రసాదం విషయంకి వచ్చేటప్పటికి మనం చేసుకునేలానే ఫస్ట్ అయితే పులిహోర చేశాను, దాంతోపాటు కేసరి నాకైతే ఫెస్టివల్స్లో కంపల్సరీగా ఉండాలి. ఇంకా దాంతో వినాయక చవితి అంటే నాకు పాల తాలికలు లేకుండా వినాయక చవితి అనేది సాధ్యమే కాదు. చాలామందికి ఉండ్రాలు ఇష్టం ఉంటుంది, కానీ నాకు మాత్రం పాల తాలికలే ఇష్టం. అండ్ ఆఫ్ కోర్స్ బూరలు అయితే కంపల్సరీ కదా, బూర లేకుండా మన ఏ పండగైనా ఫినిష్ అవుతుందో చెప్పండి. ఇక వినాయకుడి చేతిలో పెట్టడానికి లడ్డు కూడా తెచ్చాను, ఇదైతే మాత్రం బయట నుంచో తీసుకొచ్చాను. కొంచెం వడపప్పు కూడా చేశాను. లాస్ట్లో వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాలు. ప్రసాదాలు అయితే కొంచెం బాగానే చేశానులేండి. అండ్ నా పూజ కూడా చాలా బాగా ఫినిష్ అయింది. ఇలా ఫస్ట్ టైం నేను ఒక్కదాన్నే మొత్తం చేసుకోవడం నాకైతే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ కొంచెం కష్టంగా అనిపించింది, తర్వాత మా అమ్మ గుర్తొచ్చింది, ఎలా చేస్తారబ్బా అనుకున్నాను. బట్ స్టిల్ మెల్లగా అన్నీ చేసుకున్నాను. నేను ఒక్కదాన్నే మొత్తం చేసుకోవడం నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. సో అది నా వినాయక చవితి. మీ వినాయక చవితి ఎలా అయిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. అలానే మిస్ తేజుతో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ నెక్స్ట్ వీడియో, స్టే సేఫ్ అండ్ స్టే హెల్దీ. బాయ్.